వెల్కమ్ టు వి పవర్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ములుగు జిల్లా కేంద్రంలో బ్రిలియంట్ గ్రామర్ హై స్కూల్లో అగ్నిమాపక వారోత్సవాలపై అవగాహన. అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యాన్ని పట్టుకున్న ఎంపీ బైరెడ్డి శబరి. చైర్మన్ పై అవిశ్వాస తీర్మానంలో నెగ్గిన వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లు. చిన్న కల్వాలలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు. జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలో ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట ఆందోళన. ఇక వివరాల్లోకి వెళ్తే కర్నూలు జిల్లా అదోన్ నియోజకవర్గంలో ఇవాళ వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు ఎస్పీ మోహన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి, ఎమ్మెల్సీ మధుసూదన్ సమక్షంలో సంబరాలు జరుపుకున్నారు. ఈ మేరకు మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి మాట్లాడారు. He supported me in studies. Collector madam and MLA sir and SR madam and PDO madam, MRO madam, all supporting me. Collector madam joined in KHB Aspari. I was completed my intermediate in KHB Aspari. I stood district first in KHB in all MSc streams. Papa, అనుకున్న ఏం ఏదైతే ఉందో ఖచ్చితంగా సాధిస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తాం. ఎందుకంటే జిల్లా కాపాడే సమస్య కాదు, ఏదున్నా ఉన్నత స్థాయి స్కూల్లో చదివా, అదే గవర్నమెంట్ స్కూళ్ళలోనే చదువుకుంటూ ఈ స్థాయికి వచ్చిందంటే ఇంకా బాగా ఉన్నత స్థాయి చదువులు ఉండేవి. ఖచ్చితంగా ఆ పాప అనుకుని సాధిస్తామని చెప్పేసి కూడా నా సపోర్ట్. సతీశ్రెడ్డి గారితో మాట్లాడాను, కేఎన్ఆర్ గారితో మాట్లాడాను. మనకు 2-3 వారాలలో ఖచ్చితంగా మిమ్మల్ని అందరినీ కల్పించడానికి సాయి ప్రసాద్ రెడ్డి మామ మేము మళ్ళీ ఒకసారి మాట్లాడి, మామ కూడా గట్టిగా చెప్పినాడు. కాబట్టి తప్పకుండా మీ కోరిక, మీరు ఇంత పెద్ద కార్యక్రమాన్ని పార్టీ ఇంత పెద్ద ప్రతిష్టను పార్టీకి ఇచ్చినందుకు మీ కోరిక తప్పకుండా పార్టీ నెరవేరుస్తుంది. కాబట్టి ఈరోజు మరొకసారి ఇంత మంచి కార్యక్రమం చేపట్టింది సాయి ప్రసాద్ రెడ్డి గారికి. ఏదన్నా ఈరోజు ఆంధ్రప్రదేశ్ చూస్తూ ఉన్నాం, తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇక్కడ కూడా ఇన్వాల్వ్మెంట్ కాలేవాళ్ళు. ఏదన్నా ఒక మెంబర్ ఆయన ఎక్స్ ఆఫీషియల్ మెంబర్ ఎవరో ఎమ్మెల్యే గారు అది ఖచ్చితంగా ఉండాలా ఈరోజు. ఎందుకంటే ఉంటే మా సత్తా ఏమో, మా పార్టీ నాయకులు కౌన్సిలర్ల సత్తా ఏమో చూపిస్తా ఉందని చెప్పి జరుగుతాం. అనవసరంగా ఏ ఎమ్మెల్యే ఎప్పుడు కూడా ఇక్కడ కూడా కౌన్సిలర్లకు పోలే, ఏదో ఫస్ట్ టైం గెలిచినట్టు పోయినారో మాట్లాడతామని వస్తా ఉన్నాం. అంతవరకే ఏదున్నా మన ఎమ్మెల్యే అధికారం అక్కడ పనిచేయదు. అది తెలిసి కూడా ఆయన ఎప్పుడు కూడా ఆ కౌన్సిలర్లు పోయి కౌన్సిలర్ కూర్చోబెట్టి మాట్లాడి తన పనులు చేసుకోవడానికి, తన ఆదాయం చూసుకోవడానికి ప్రయత్నం చేశాడు. కానీ ఏ రకంగా కూడా వాళ్ళలో అభివృద్ధి చేయాలని చెప్పేసి ఆలోచన చేయలే పార్టీ తరఫున. అందుకే ఏదున్నా కూడా ప్రత్యేకంగా మనందరూ కూడా కృతజ్ఞత తెలియజేస్తాం. అన్ని ప్రయత్నాలు చేసినా, అన్ని రకాలుగా పెట్టినా కూడా ఏ విషయానికి కూడా తలంచుకోకుండా మన పార్టీ గౌరవాన్ని పెంచినటువంటి ఘనత మహిళా కౌన్సిలర్ది, మిగతా కౌన్సిలర్ అని చెప్పేసి నేను చెప్పడం జరుగుతా. ఎందుకంటే ఎంతో నమ్మకంతో సీట్లోనే ఒక బీసీ మహిళని కూర్చోబెట్టిన తర్వాత ఏదైనా కానీ కౌన్సిలర్ సహకరించాలి. కౌన్సిలర్ సహకరించుకుంటూ పార్టీ అధికారం పోతేనే ఇమ్మీడియట్గా వాళ్ళ మార్పు కనపడే పరిస్థితి వచ్చింది. ఏదన్నా కూడా ఒకవేళ
అధికారం రాష్ట్రంలో పోయిండొచ్చు. ఈ ఆదోన్లో మున్సిపాలిటీలో మన అధికారమే ఉంది, మన అధికారం ఉంది. ఈ పరిస్థితుల్లో కౌన్సిలర్ చైర్మన్ గారు గమనించుకోకుండా వీళ్ళు తీర్మానం చేసినటువంటి పనులని పెండింగ్ పెట్టడం చేస్తుండే దానికే ఒకసారైనా కౌన్సిల్ సత్తా చూపించాలని చెప్పేసి ఉద్దేశంతోనే అవిశ్వాసం తీర్మానం ఏర్పాటు చేసుకుని వాళ్ళ పంతం నెక్కించుకోవాలని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతా ఉంది. ఈ విధంగా భయం లేకపోతే కూడా చైర్మన్కి కౌన్సిలర్ అంటే ఏమి తెలియని పరిస్థితి ఉన్నప్పుడు ఈ విధంగా చేస్తే వాళ్ళకి గుర్తొచ్చే విధంగా ఉందా అని చెప్పేసి కూడా ఈరోజు నిరూపించడం జరిగిందని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతా ఉంది. చాలా సంతోషం ఇది. ఎందుకంటే ఎన్నో రకాలుగా ఎంతో మంది నాకు ఫోన్ చేసి సార్ మేము 5 మంది కాంటాక్ట్లో ఉన్నారు, ఏదో డబ్బులు పోతా ఉన్నారు అని చెప్పినా నేను ఎప్పుడు నమ్మలే. మా వాళ్ళు ఎవరు పోరు, ఎన్ని కోట్లు ఇచ్చినా పోరు, ఇది మాత్రం ఖచ్చితంగా చెప్పగలుగుతా ఉన్నానని నా నమ్మకాన్ని నేను పెట్టుకున్నాను. కాబట్టి ఏ విధంగా ఎంతమంది జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో పార్టీ మండల అధ్యక్షులు పసునూరి నవీన్ కుమార్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. నిన్న పాలకుర్తి ఎమ్మెల్యే గారు యశస్విని గారు మరియు ఇన్ఛార్జ్ అనుకుంటూ చెప్తున్న ఝాన్సీ రెడ్డి మేడం గారు వాళ్ళు క్యాంప్ కార్యంలో ప్రెస్ మీట్ పెట్టి దయాకర్ రావు గారి గురించి మరియు బీఆర్ఎస్ పార్టీ గురించి విమర్శించడం జరుగుతోంది. దయచేసి ఝాన్సీ రెడ్డి గారు అంటున్నారు, మహిళలమైన మీరు కావాలని కించపరిచే విధంగా చేస్తున్నారు అనేది వాళ్ళ ఆలోచన విధానంతో వాళ్ళు మాట్లాడబోతా ఉన్నారు. దయచేసి ఝాన్సీ మేడం గారికి కానీ యశస్విని మేడం గారికి కానీ మహిళలంటే మాకు పూర్తి విశ్వాసము గౌరవం అన్నీ కూడా మహిళల పట్ల మాకు అన్నీ కూడా ఉన్నాయి. మీరన్నా మహిళలన్నా పాలకుర్తి నుంచి ఆడపడుచులన్నా అక్కలు చెల్లెలు ఎవరైనా కూడా మేము గౌరవంగానే దయాకర్ రావు గారు కానీ మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కానీ ఎక్కడ కూడా ఎవరిని కూడా కించపరిచే విధంగా కూడా దయచేసి మేము ఎక్కడ కూడా మాట్లాడలేదు, మాట్లాడతాం అనడం కూడా అది కరెక్ట్ అయిన విషయం కాదు. దీన్ని మీరు పరిగణనలు తీసుకొని ఉత్తరనే కావాలని దయాకర్ రావు గారు ఎప్పుడైనా యశస్విని మేడం మీద కానీ ఝాన్సీ రెడ్డి మేడం మీద కానీ మహిళల పట్ల కానీ ఎక్కడనైనా అగౌరవపరిచే విధంగా ఎక్కడైనా మాట్లాడిందా దయచేసి మీరు ఒక్కసారి చెప్పాలి. మేము మహిళలంటే గౌరవం ఉన్నది కాబట్టి దయాకర్ రావు గారు ఇక్కడ మహిళలకి ఏ అవసరాలు ఉన్నాయని చెప్పుకొని కుట్టు మిషన్ ఏర్పాటు చేసి మహిళా సంఘాలకు 300 నుంచి 400 కోట్లు ప్రత్యేకంగా నిధులు తెచ్చి అవన్నీ కూడా తెచ్చి మహిళలకు గౌరవం ఇచ్చే విధంగా సొంత ఖర్చులతో కుట్టు మిషన్లు ఏర్పాటు చేసి వాళ్ళ యొక్క ఆర్థిక స్తోమతలకు బాగుపడే విధంగా దయాకర్ రావు గారు మహిళలను గౌరవంగా ఉంచే విధంగా చూసుకొస్తున్నాడు. అలాగే స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం కింద స్థానికంగా ఇక్కడ కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేసి మహిళలకు జాబులు పోలీసులు కానీ సెక్రటరీలు కానీ ఎక్కువ మంది మహిళలకు అప్పుడు కోచింగ్లు ఇప్పించి భోజనాలు పెట్టింది కూడా దయాకర్ రావు గారు మహిళలను దృష్టిలో పెట్టుకొని ఆలోచన చేసిందని కూడా వారు ఒకసారి దయచేసి ఆలోచన చేసుకోవాలి. మేము వ్యక్తిగత దూషణలకు ఎక్కడ కూడా ఒక గౌరవమైన ప్రతిపక్షంగా ఈ పార్టీ యొక్క ఆలోచన మేరకు కేసీఆర్ గారి నాయకత్వంలో దయాకర్ రావు గారి నాయకత్వంలో ఎవరిని కూడా పార్టీ యొక్క విధి విధానాలు ఏంది, మీరు ఇక్కడ ఏం చేస్తారు, ఈ అభివృద్ధి ఏం చేస్తారు, ఇక్కడ ఏందనే ఆలోచనతో పోతున్నాం తప్ప ఎవరిని కూడా కించపరిచే విధంగా ఏ రకంగా కూడా ఎన్నడూ కూడా మేము మాట్లాడలేదు, మాట్లాడకపోం కూడా భవిష్యత్తులో అనేది కూడా మీకు సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కానీ కావాలని పదే పదే మా నాయకుల పైన కానీ మా పైన కానీ మీరు ఏదో చేస్తాము, మీ అంతు చూస్తాం, మీ సంగతి చూస్తాం. దయచేసి ఝాన్సీ రెడ్డి మేడం గారు కూడా మీరు కూడా ఆలోచన చేయాలి. మీరు గుట్ట దగ్గర పాలకుర్తి టెంపుల్కి వచ్చి 50 లక్షల రూపాయలు టెంపుల్కి ఇస్తా అన్నారు, ఆ రోజు 20 లక్షల రూపాయలు ఇస్తా అన్నారు. దాని గురించి ఏంది అని ప్రశ్నిస్తున్నాము. అలాగే నా యొక్క స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం పెట్టేసి ఇక్కడనే అనేక మంది ఉద్యోగాలు ఇప్పిస్తాము. అలాగే ఎమ్మెల్యే గారి ఒక శాలరీని కూడా పూర్తి స్థాయిలో మేము ప్రజలకే పంచుతాము. ఇవన్నీ కూడా మా యొక్క నాయకులు వాళ్ళ వీళ్ళు ప్రశ్నించే ఆలోచన ఉన్నందుకు మీరు అంతు చూస్తా అంటున్నారా? దయచేసి ఒక్కసారి మీరు ఆలోచన చేసుకుంటే బాగుంటుంది అనేది కూడా మీ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంతు చూడమంటేంది ఖబర్దార్, మీరు పాలకుర్తిలో మిమ్మల్ని ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. దయచేసి ప్రతిపక్షంగా చేయాల్సిన పనులేంది, పాలకుర్తి అభివృద్ధిని ఎంత చేస్తారో ఆలోచన చేయండి తప్ప అంతులు చూస్తే మాత్రం ఇక్కడ పాలకుర్తిలో మేము చేసేది కూడా ఏం లేదు. దయచేసి మీరు ఏమైనా చేయదలుచుకుంటే పాలకుర్తి ప్రజలకు ఏం చేస్తారు, ఈ నియోజకవర్గానికి ఏం చేస్తారు, డెవలప్మెంట్ ఏం చేస్తారో చెప్పండి తప్ప మమ్మల్ని వ్యక్తిగతంగా టార్గెట్ చేసి ఏదో కేసులు పెడతాం అది చేస్తాం అనేది కూడా మీ యొక్క అవివేకం. మీరు కూడా ఇప్పటిగా ఉందాతనంగా ఒక ఆలోచనతోటి మన ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ యశస్విని గారు మేము డెవలప్ చేస్తున్నాము కావాలని అత్తా కోడళ్ళ మీద నిందలు వేస్తున్నారు. దయచేసి
మేము ఎవరం కూడా అత్తాకోడళ్ళ గురించి కానీ ఇంకొకరి గురించి కానీ మీ వ్యక్తిగత విషయాలలో మేము ఎక్కడ కూడా తీయము. అదంతా తప్పుడు ఆలోచనలు, తప్పుడు విధానాలు. దయచేసి మేము ఎక్కడ కూడా మాట్లాడట్లేదు. ఎవరో యూట్యూబ్ ఛానళ్లలో, ప్రెస్ ఛానళ్లలో పెట్టుకుని వాళ్ళు మాట్లాడిన దాన్ని బీఆర్ఎస్ పార్టీకి దయాకర్ రావు గారు గంటగట్టి దాని మీద దయాకర్ రావు గారి మీద నిందేస్తే అది సమంజసమైన విషయం కాదు. అలాగే పాలకుర్తి అభివృద్ధి విషయంలో దయాకర్ రావు మీద అవాకులు చెవాకులు చిల్లర మాటలు కొంతమంది మీ దగ్గరకు వచ్చి కోటరీగా ఏర్పడ్డ నాయకులు అదొకటి ఇదొకటి మాట్లాడుతున్నారు. పాలకుర్తి హాస్పిటల్లో మొన్న ఒక దామోదర్ రాజనరసింహ గారు కలిసి మీరు 100 పడకల హాస్పిటల్ మంజూరు అని అన్ని గ్రూపులలో మంజూరు అయినట్టు మీ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా పెట్టడం జరిగింది. అది 50 పడకల హాస్పిటల్ 2023లోనే ఆ దయాకర్ రావు గారు కొబ్బరికాయలు కొట్టి శాంక్షన్ చేసి శిలాఫలకం వేసి టెండర్ కేసేసి ఆలోచన చేస్తున్నారు. అదంతా కూడా చేసిండ్రు. ఆ చేసిన తర్వాత దాన్ని పనులు ప్రారంభించకుండా కొత్తగా 100 పడకలు అంటున్నారు. నిన్న మీరు చెప్పి అభివృద్ధికి మేము 400 కోట్లు తెచ్చినామని అన్నారు. అందులో 50 పడకల హాస్పిటల్ దయాకర్ రావు గారు తెచ్చిన దాని గురించే చెప్తున్నారు. అలాగే రాయపర్తిలో జరిగిన ఆ కేటాయింపులో ఉన్న బాపతి కూడా దయాకర్ రావు గారు తెచ్చిందే చెప్తున్నారు. అన్నీ కూడా పాలకుర్తిలో దయాకర్ రావు గారు చేసిన అభివృద్ధి పనులు మేము చేసినట్టుగా చెప్పుకొని మీరు చేయలేక మా మీద నిందలేసి మేము అంతు చూస్తామన్నాడు. ఇది ఎంతవరకు కరెక్ట్ అని కూడా ఈ సందర్భంగా వాళ్ళు తెలియజేసుకుంటే మంచిది. మహిళలుగా గౌరవం ఇచ్చే స్థానాన్ని గౌరవం ఇచ్చుకుంటే మా మీద ఈర్ష్యతోటి ఒక జనంలో ఒక బలమైన ప్రతిపక్షంగా జనంలోకి దయాకర్ రావు గారు ఇంటికి గడప గడపకు తిరుగు. పాండ్యం మండలం గోరుకలు తండలో అక్రమంగా ఉంచిన 500 రేషన్ బియ్యం, అలాగే తుమ్మరాజుపల్లి గ్రామంలో కూడా అక్రమంగా నిల్వ ఉంచిన 1000 కింటాల రేషన్ బియ్యం అక్రమ గోదాములను బుధవారం రాత్రి 9:30 గంటల సమయంలో ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి స్వయాన అధికారులతో కలిసి మెరుపుదాడి చేశారు. 1500 క్వింటాల అక్రమ రేషన్ బియ్యం సీజ్. పాండ్యం ఎంఆర్ఓకి స్వాధీనం చేసిన అక్రమ రేషన్ బియ్యం. అక్రమ బియ్యం స్టాండ్ డెలివరీ చూసి అవాక్కైన ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి, సివిల్ సప్లైర్ స్టేట్ డైరెక్టర్ మహేష్ నాయుడు, పాండ్యం ఎస్ఐ నరేందర్ కుమార్ రెడ్డి, సుగాలిమెట్ట వీఆర్ఓ వీరేంద్ర సమక్షంలో గోదాముల తాళాలు తీసిన అధికారులు. ఐదు సంవత్సరాలు తిన్నారు, ఊరుకున్నాం. ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చినప్పుడు మేము ఇవన్నీ సహించాం. ఖచ్చితంగా ఇది ఎవరైతే చేసినారో నాకు తెలిసి ఎవరు చేసినారో ఖచ్చితంగా వాళ్ళపైన యాక్షన్ తీసుకోవాలి. ఇది మాత్రం సీజ్ చేయాలి, వెంటనే ఈ గోడౌన్ సీజ్ చేయాలి. ఒక్క బ్యాగ్ కూడా బయటికి పోకూడదు. కౌంట్ చేసుకోండి, నేను ఉంటాను. ఎన్ని బ్యాగ్స్ ఉన్నాయి? 100 ఉన్నాయి దీంట్లో. మరి ఏం చేయమంటారు చెప్పండి? మొత్తం పాలకుర్తి నియోజకవర్గం తొర్రూరు మండలం చెర్లపాలెం గ్రామంలో జెడ్పీహెచ్ఎస్ ఉన్నత పాఠశాలలో కమ్యూనిటీ డెవలప్మెంట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్యూరిఫైర్ వాటర్ ప్లాంట్ను ఝాన్సీ రెడ్డి కలిసి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నేటి సమాజంలో నేటి బాలలే రేపటి భారత పౌరులని అన్నారు. కమ్యూనిటీ డెవలప్మెంట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వాటర్ ప్లాంట్ను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో విద్యాధికారి బుచ్చయ్య, కమ్యూనిటీ డెవలప్మెంట్ ఫౌండేషన్ ఆపరేషన్ ఎగ్జిక్యూటివ్ బాకి శ్రీనివాసు, టెక్నీషియన్ నాగరాజు, మాజీ మున్సిపల్ చైర్మన్ మంగళపల్లి రామచంద్రు, విద్యా కమిటీ చైర్మన్ బీరెల్లి లావణ్య తదితరులు పాల్గొన్నారు. పాఠశాల విద్యార్థుల దాహాన్ని తీర్చడానికి ఏర్పాటు చేసినటువంటి మినరల్ ప్లాంట్ ప్రారంభోత్సవానికి డైరెక్ట్ వచ్చేటప్పుడు మినరల్ ప్లాంట్ ప్రారంభోత్సవానికి ఎమ్మెల్యే మేడం యశస్విని రెడ్డి గారు మరియు ఝాన్సీ రెడ్డి మేడం గారికి
మరియు రాజకీయ నాయకులకు, పెద్దలకు, గ్రామ ప్రజలకు మరియు కమ్యూనిటీ డెవలప్మెంట్ ఫౌండేషన్ ప్రతినిధులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున పాఠశాల తరఫున హృదయపూర్వక స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటున్నాము. ముందుగా ప్లాంట్ ప్రారంభోత్సవం జరగడం జరుగుతుంది. కర్నూలు జిల్లా అదోని నియోజకవర్గం ఇవాళ కర్నూలు జిల్లా ఎస్పీ విశ్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు అదోని డీఎస్పీ హేమలత సూచన మేరకు అంతర్జాతీయ డీజిల్ దొంగలను పట్టుకొని అదోని 1 టౌన్ సిఐ శ్రీరాములు వారి పోలీస్ సిబ్బంది. అదోని డీఎస్పీ హేమలత మాట్లాడుతూ 1 టౌన్ పరిధిలో డీజిల్ దొంగతనాలు లారీలోంచి కంటిన్యూగా జరిగినాయి. కేసు బట్టి ఇన్వెస్టిగేషన్ చేశాము. మనకి 12 మంది డీజిల్ అఫెండర్స్ దొరికారు. 10 మంది డీజిల్ దొంగిలించిన వారు ఒకరేమో డీజిల్ని రిసీవ్ చేసుకొని వారిని డీజిల్ తీసుకొని క్యాష్ ఇస్తారు. 10,30,30,000 నగదు స్వాధీనం. అంతేకాకుండా నేరాన్ని ఉపయోగించిన 4 వెహికల్స్ని సీజ్ చేశాము. 11 మందిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించనున్నట్లు డీఎస్పీ హేమలత ప్రెస్ మీట్లో తెలిపారు. మరో 3 పరారీలో ఉన్నారు. వాళ్ళు ఒకరేమో ఈ దొంగలించిన డీజిల్ని ప్రాపర్టీ రిసీవర్, వీళ్ళు ఆ డీజిల్ని తీసుకొని ఏదర్ క్యాష్ రూపంలో అయినా వీళ్ళకి క్యాష్ ఇస్తారు. సో ఆ క్యాష్ ఇచ్చిన క్యాష్ని ఈరోజు మొత్తం 10,30,140 రూపాయలు సీజ్ చేయడం జరిగింది. అంతేకాకుండా వీళ్ళు నేరానికి ఉపయోగించిన వెహికల్స్ కూడా 4 వెహికల్స్ని సీజ్ చేశాము. ఒకటి ఇన్నోవా, ఎర్టిగో లోగాన్ అండ్ ఎర్టిగో లోగాన్ వెహికల్స్ 2, ఇన్నోవా 1 అండ్ ఇంకొకటి ఎర్టిగో లోగాన్. అంటే మొత్తం 4 వెహికల్స్ని ఈ దొంగతనానికి సీజ్ చేశారు. వీళ్ళ ఎంఓ ఏంటంటే ఈ కార్లో వస్తారు, ఎక్కడైతే ఈ లారీలు పార్క్ చేశారో నైట్ ఆ లారీలు లాక్ పగలగొట్టడం, డీజిల్ ట్యాంక్
ఆ డీజిల్ ట్యాంక్లో ఎన్ని లీటర్లు ఉంటాయి, అది 360 కావచ్చు, 320 కావచ్చు, 400 కావచ్చు, ఎన్ని లీటర్స్ ఉంటే అన్ని లీటర్స్ని క్యాన్స్లో ఫిల్ చేసుకోవడము, వచ్చిన కార్లో అలానే తీసుకెళ్ళిపోవడం. ఇది మొత్తం కర్నూలు జిల్లాలో ఇంతవరకు ఒక 6 కేసులు రిపోర్ట్ అయ్యాయి. ఆదోని పట్టణం, ఆదోని 1 టౌన్లో ఒక 4 కేసులు, ఆలూరులో ఒక కేసు అండ్ ఆదోని 2 టౌన్లో కూడా ఒక కేసు రిపోర్ట్ అయ్యింది. సో దాని బేస్డ్ మొత్తం 10,30,140 రూపాయలు క్యాష్ సీజ్ చేశాము అండ్ 35 లీటర్ల పరిమాణం కలిగిన 10 క్యానులు అంటే మొత్తం 350 లీటర్ల డీజిల్ని సీజ్ చేశాము. 10 ఎంటీ క్యాన్స్ని కూడా సీజ్ చేశాము. వీళ్ళు ఇక్కడ మీకు కనబరిచిన ముద్దాయిలందరూ వీళ్ళు నారాయణపేట జిల్లా, తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళు. అంటే ఈ జిల్లాలోని 3 తాండాలకు సంబంధించిన వాళ్ళు వీళ్ళందరూ. వీళ్ళ వివరాలు రమేష్ నాయక్, పాండు నాయక్, పాపా నాయక్, రవి నాయక్, మహేష్ నాయక్, కిషన్ నాయక్, రవి నాయక్, సురేష్ నాయక్, కిషన్ నాయక్ అని ఉన్నారు. వీళ్ళే దొంగతనాన్నే ఒక వృత్తిగా తీసుకొని మన ఆంధ్ర రాష్ట్రంలోనే కాకుండా చుట్టుపక్కల జిల్లాల్లోనూ ప్లస్ తెలంగాణ రాష్ట్రంలోనూ కూడా ఈ దొంగతనాలు యథేచ్ఛగా చేశారు. ఎంతో మేము ఒక ఇన్ఫర్మేషన్ పెట్టి అంటే చాలా హార్డ్ వర్క్ చేస్తే కానీ వీళ్ళు దొరకలేదు. దీని మీద ఒక 1 month నుంచి హార్డ్ వర్క్ చేస్తే ఇంతమంది దొరికారు. ఇంత ప్రాపర్టీ కూడా రికవర్ చేయడం జరిగింది. రవి ఒరిజినల్ పేరు వచ్చేసి వడిక్య రవి నాయక్, లోలే భాస్కర్. ఇంకోరు రిసీవర్ బంజారా మహేష్ అని ఉన్నారు. ఇతను రిసీవర్. యాక్చువల్గా ఇతను మహేష్ అంటే అతను కూడా సొసైటీలో కొంచెం ఎస్టీ నాయకుడిగా చల్లమడుగుతుంటారు. ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది అసిస్టెంట్ ఇన్ అవర్ బంజారా మహేష్ అని. కర్నూలు జిల్లా అదోని నియోజకవర్గంలో మున్సిపల్ కౌన్సిల్ హాల్లో బుధవారం జరిగిన సమావేశంలో మున్సిపల్ చైర్మన్ అవిశ్వాస తీర్మానంలో నెగ్గిన వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లు. మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ అదోని మున్సిపల్ చైర్మన్ బోయ శాంతపై వైసీపీ కౌన్సిలర్లు 36 మంది అవిశ్వాస తీర్మానానికి మద్దతు తెలిపి అవిశ్వాస తీర్మానాన్ని నెగ్గించుకున్నారు. బుధవారం సబ్ కలెక్టర్ భరద్వాజ్ ఆధ్వర్యంలో అవిశ్వాస తీర్మానాన్ని మున్సిపల్ కమిషనర్ కృష్ణ మీడియా ముఖంగా వెల్లడించారు. అవిశ్వాస తీర్మానం డేట్ అనౌన్స్ చేసిన రోజే మేమందరం కూడా ముక్తకంఠంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పాటే మేము ఉంటామని ఆ రోజు చెప్పడం జరిగింది. ఈరోజు కూడా తూచా తప్పకుండా ప్రతి ఒక్క కౌన్సిలర్ కూడా ఇక్కడికి వచ్చి వారు అందరూ కూడా అనుకూలంగా ఓటు వేసి ఈరోజు అవిశ్వాస తీర్మానం ద్వారా చైర్మన్ అని దింపడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈరోజు మనం చూస్తాం 43 మంది అవుతారు. ఈ 43 మందిలో ఈరోజు 36 మంది ఈ సమావేశానికి హాజరయ్యారు. ఒక 7 మంది మాత్రమే దూరంగా ఉన్నారు. ఈ వచ్చినటువంటి 36 మంది కూడా చైర్పర్సన్ పైన పెట్టేటువంటి తీర్మానానికి అనుకూలంగా ఓటు వేయడము. 7 మంది దూరంగా ఉండడం వల్ల ఈ హాజరైన సభ్యులందరూ కూడా 36 మంది ఆమెకు వ్యతిరేకంగా ఓటేశారు. కాబట్టి అది ఓటింగ్ అనేది నెగ్గింది. కాబట్టి ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ పైన ఓటింగ్ నెగ్గిందని మన ప్రెసిడెంట్ ఆఫీసర్, స్పెషల్ ఆఫీసర్, సబ్ కలెక్టర్ గారు నమోదు చేసేసి ఈరోజు సమస్య గురించి చెప్పారు. కాబట్టి చైర్పర్సన్ మీద చేసేటువంటి అవిశ్వాసము నెగ్గింది. కాబట్టి ఇది డిస్ట్రిక్ట్ కలెక్టర్, కమిషనర్ డైరెక్టర్ నోటిఫికేషన్, అలాగే ఎలక్షన్ కమిషన్ వారికి ఈరోజే సమావేశాన్ని మినిట్స్ మీద పంపించేస్తాము. తదుపరి ఉన్నటువంటి వైస్ చైర్మన్ ఇద్దరు కూడా ప్రభుత్వ నిబంధనల ప్రకారము అక్కడి నుంచి ఒక ప్రతిపాదన వస్తుంది. వాళ్ళు నెక్స్ట్ ఎలక్షన్ జరిగే వరకు యాక్టింగ్ చైర్పర్సన్గా లేక టెంపరీ చైర్పర్సన్గా ఓటింగ్ జరిగే వరకు నడుపుస్తారు. అడ్మినిస్ట్రేషన్ ఎలాంటి ఇబ్బంది దాకా వాళ్ళ ద్వారా అడ్మిషన్ నడుస్తుంది. ఇది దీనికి సంబంధించిన సమాచారము. నా పేరు కృష్ణ, మున్సిపల్ కమిషనర్, ఆదోని మున్సిపల్. మధుసూదన్ సార్ గారికి మరియు మా జిల్లా అధ్యక్షులు ఎస్వి మోహన్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం ఈరోజు. అలాగే ఈ ప్రొసీజర్ అంతా జరగడానికి శాంతి భద్రతలు విఘాతం కలిగించకుండా, ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకున్నటువంటి ఆదోని డిఎస్పీ గారు మరియు పోలీస్ శాఖ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. ఈరోజు చూసుకున్నట్లయితే మన ఎక్స్ చైర్పర్సన్ బోయ శాంత గారి వారు పెట్టినటువంటి ఇబ్బందులు ఇదివరకే మీడియాలో చెప్తా ఉన్నాం. అధికార పార్టీ వాళ్ళు పెట్టే ప్రలోభాలకి, వాళ్ళు
అధికార దాహంతో మేడం గారు బోయ శాంత గారు చేసినటువంటి పనులకు ఈరోజు తగిన రీతిలో 36 మంది కౌన్సిలర్లు జవాబు చెప్పడం జరిగింది ఆదోని మున్సిపాలిటీ నుంచి. అక్క బోయ శాంత అక్క, జగనన్న న్యాయం చేయని బోర్డు వేసుకొని కూర్చున్నావు, కానీ నీకు న్యాయం చేయడానికి బీజేపీ కౌన్సిలర్లు ఎందుకు వచ్చినారక్క? వకాలత్ ఏమైనా రాసిచ్చినారా అక్క మీరు ఎమ్మెల్యే గారికి? అన్న నా తరపున మాట్లాడండి అన్న మీరు అని చెప్పి. మీరు వైఎస్ఆర్సీపీ పార్టీ నుండి గెలిచిన వారు, మీకు ఏదైనా చేయగలిగితే మేం చేయాలి. ఏ రోజన్నా ఒక కౌన్సిలర్నైనా మాట్లాడిచ్చినారా అక్క మీరు? అంటే అధికార పార్టీ మాకు అండదండగా ఉంది, అధికార పార్టీ ఎమ్మెల్యే గారు అండదండగా ఉన్నారు, నన్ను చైర్మన్ సీట్ నుంచి దించలేరు అని చెప్పి కేవలం ఒకే ఒక ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ దాకా తీసుకొచ్చినారు దీన్ని సిచ్యువేషన్. తర్వాత మీ తరపున వకాలత్ పుచ్చుకున్నటువంటి బీజేపీకి వెళ్ళిన వలస పక్షులు కౌన్సిలర్లు మీ తరపున మాట్లాడి జనాల్ని రెచ్చగొట్టే విధంగా పోయి కౌన్సిలర్లను అడ్డుకోండి. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.